నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు. దేవుని నీతికి వ్యతిరేకముగా పాపం చేయమని అనేక మంది దావీదును ప్రేరేపించినప్పటికీ దేవునికి వ్యతిరేకముగా అతడు పాపము చేయలేదు. వారి చేతి నుండి తప్పించమని దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు అతని రోదన ధ్వని విని వారి బారి నుండి తప్పించి వారు సిగ్గుపడినంతగా దావీదును హెచ్చించి తన ప్రజలను పాలించడానికి ఏర్పాటు చేసిన రాజ్య సింహాసనం మీద కూర్చుండబెట్టారు. యోసేపు భక్తుడు పాపము చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ పాపుల మార్గములో తప్పిపోక దేవుని మార్గంలోనే కొనసాగాడు. అందుచేత మన ప్రభువు అతనిని పాపం చేయడకు ప్రేరేపించిన వారు భయపడినంతగా సిగ్గుపడినంతగా యోసేపును హెచ్చించి ఐగుప్తు దేశం మీద రెండవ రాజుగా కూర్చుండబెట్టారు.